ఎవరు మీరు? జగదీష్ యూత్. ఊరుకో, నేను వచ్చాగా. మా బావ మా నాన్నని కూడా చంపేశాడు. త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే బలవంతంగా మా ఆయన సుహాసిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ తో చేతులు కలిపి ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళకంటే ముందు మనం ఏదో ఒకటి చేయాలి. మా ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో నా పేరునే పెట్టారు. అయితే కమాన్, నాతో బయలుదేరండి. ఆగండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీక్రెట్ మ్యారేజ్. ఇక్కడైతే అలరైపోద్దని హోమ్ మినిస్టర్ ఇంటికి తీసుకురమ్మన్నారు. జగదీష్ గారు, మరి మా దావుతాం ఇక్కడ నాన్ వెజ్, అక్కడ వెజ్జే. మరి మా మందు ఎల్లవరా ముందు. హలో, అంతా ఎక్కడ చచ్చారా? ఇంతసేపు ఫోన్ ఎత్తలేదు. అమ్మగారు అక్కడ మీతోనే వచ్చాడు కదా సారు. నాకాడికా? మిమ్మల్ని కాపలా కాయమంటే నా దగ్గరకు వచ్చారంటారేంట్రా? జగదీష్ యూత్ అని మీరే కదా సారు అంతమంది పోరగాళ్ళని ఏడాది పంపించండ్రు. జగదీష్ యూత ఎక్కడికి తీసుకెళ్లారా? హోమ్ మినిస్టర్ తానికి. హోమ్ మినిస్టర్ దగ్గర ఏంటయ్యా ఫేస్ లో ఫీలింగ్ అట్లా మారిపోతున్నాయి ఏంటి? నాకాడొచ్చి మా ఆవిడ్ని మరదల్ని తీసుకెళ్లాడంట. వారిని ఎన్నాళ్ళు మనం మార్చేవాళ్ళం పార్టీలు, ఇప్పుడు పెళ్ళాలు మారుతున్నారు అనమాట. సార్ జోక్ లేకండి సార్. ఎమ్మెల్యేలు కొందామని దాచిన డబ్బంతా మా ఆవిడ పేరు మీద బ్యాంక్ లాకర్ లో ఉంది. లేకుండానే గుండు గీసేసాడండి. వెంటనే బ్యాంకులో నీకు ఫోన్ చేయి. హలో, నేను జగదీష్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఒక గంటలో నా మిస్సెస్ తీసుకొస్తున్నాను. ఉంటారుగా? ఆవిడ ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇప్పుడే వచ్చారా? అవునండి, ఎవరో కుర్రాడితో కలిసి వచ్చారు. కుర్రాడితో కలిసి వచ్చారా? ఓకే ఓకే. హలో, నేను జగదీష్ని. మా మిస్సెస్ అక్కడికి వస్తే వెయిట్ చేయమని చెప్తారా? ఇప్పుడే మీ ఆవిడ వచ్చి డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయారండి. ఆంధ్ర బ్యాంక్, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి. నమస్తే. ఏం లేదండి, మా ఆవిడ అక్కడికి వస్తే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనివ్వకండి. నేను వెంటనే వచ్చేస్తున్నాను. అదెట్టా కుదురుతాయా? ఆవిడ లాగా ఆవిడని ఓపెన్ చేయొద్దంటే రాజకీయం ఒప్పుకుంటది కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. వాట్, ఆల్రెడీ ఓపెన్ చేసేసిందా? ఆఖరి లాకర్ కూడా అవుట్. అయ్యా, ఇప్పుడు తమరి తక్షణ కర్తవ్యం. కాశీ గారు, మీకు రాజకీయ అనుభవం ఎక్కువ. ఈ పరిస్థితిలో మంచి సలహా ఇవ్వండి. వెరీ సింపుల్. నీ దగ్గర సొమ్ము లేదని ఎమ్మెల్యేలకు తెలిసే లోపు అందరినీ నంది హిల్స్ లో దాచేయి. మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్ లో ఫేసులు కనపండి. థ్యాంక్స్, అద్భుతమైన సలహా ఇచ్చారు. జగదీష్ పద. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా కాశీ గారు, అప్పుడు జంప్ అన్నారు, ఇప్పుడు సలహా ఇచ్చారు. నాలాంటి రాజకీయ నాయకుల్ని గోపి అంటారు. గోడ మీద పిల్లి. అదే, ఒకవేళ నాగే ఎమ్మెల్యేలందరినీ కొనేసాడు అనుకో, అటు జంప్ అయిపోతాం. అలా కాకుండా హోమ్ మినిస్టర్ అందరినీ నంది హిల్స్ పంపేశాడు అనుకో, జంప్. అదే అనుభవం తక్కువ అంటే. దీన్ని జంప్ అనరు, క్యాంప్ అంటారు. మహాప్రభు, ఒక్కసారి మీ కాళ్ళు ఇవ్వండి. పొరపాటున కూడా నా కాళ్ళు గుంజే అవకాశం ఒక్కడికి కూడా ఇవ్వదు. రోల్ తీరినా ఫుల్గా.
హలో, నేను అపోజిషన్ లీడర్ పొట్టి కాశీని మాడతా ఉండా. ఆ సైడ్ ఎవరు? నాగా. ఏంటి బాబు, ఏంటేసావు? మన సీఎం గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలి. దానికి మీ సహకారం కావాలి. సహకారమా? ఓ చాక్లెట్ అడిగినంత తేలికి ఎట్ట అడిగేస్తున్నావయ్యా? నా గురించి ఏమనుకున్నావు నువ్వు? నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. కావచ్చు, కానీ మీ పాలసీయే ఫ్రీ కదా. సపోర్ట్ మాత్రం ఫ్రీ కాదు బాబు. మీ దగ్గరున్న 32 మంది ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయకూడదు. ఎంత కావాలి? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక 50 చొప్పున 16 కోట్లు. మరి లీడర్ని కదా, 1 కోటి, మొత్తం 17 కోట్లు. ఎరా? అలాగే ఇస్తాను, కానీ మాట తప్పారో మెడకాయ మీద తలకాయ ఉండదు. జాగ్రత్త. మా రాజకీయ నాయకులకి అమ్ముడు పోయే నీచమైన గుణం ఉంది, కానీ అమ్ముడు పోయినాక ప్లేట్ మార్చేసి అన్నాలప గుణం లేదయ్యా. డెఫినెట్ గా నీ సైడే ఉంటా. ఏమండే, మైకు పట్టుకుంటే కేక్ నవ్వులెట్టు నవ్వులేస్తారు కదా, అంత చిన్నపిల్లాడు గమ్ముడు పోయేటండి. ఆ బుడ్డాన్ని సొత్త అంటే వెనకటికి మన్ని ఎర్రగా తీసిన ఫేస్ మాదిరిగా అంటుందయ్యా. నమస్కారం అండి. ఏంటి అంత కంగారు పడుతున్నా? కొంపు తీసిన నంది హిల్స్ లో ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసారా? ఆ నాగరాజు గారికి నువ్వు ఎక్కడ అమ్ముడుపోతావని పరిగెత్తుకొచ్చా. అంటే 17 కోట్లు నేను అమ్ముడుపోతాను అనుకున్నావా? అదే, నన్ను కొనగలిగినోడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? 7 కోట్ల మంది ప్రజల అభిమానానికి అమ్ముడుపోతాను తప్ప నీచమైన డబ్బుకు అమ్ముడుపోతానంట్రా. నువ్వు నంది హిల్స్కి వెళ్ళిపో, ఎమ్మెల్యేలు సగ్గా చూసుకో, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈ మాట చాలయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా, అదేంటండి? ఆడికేమో అమ్ముడు పోయారు, వీడికేమో అమ్ముడు పోలేదని చెప్పారు. ఈ నమ్మేశాడు. నమ్మి చెడిపోవటం రాజకీయాల్లో సహజం, నమ్మక చెడిపోవటం సంసారాల్లో సహజం. ఈ నిజం తెలుసుకునే లోపు వీడు పదవిలో ఉండడు. ఆగనే, ఎక్కడ పరిగెడుతున్నారు? స్టూడెంట్ కుర్రాళ్ళు బస్సులు వేసుకొచ్చారు, వాళ్ళు కట్టుబడితే చంపేస్తారు. ఆగండి, కంగారు పడకండి. మేము మీతో కయ్యానికి రాలేదు, బియ్యానికి వచ్చాం. ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యేల మీద దాడి చేశారని అసెంబ్లీని అట్టడికిస్తాం. మీరు నంది హిల్స్ దాటే కదా అసెంబ్లీని అట్టుడికించడానికి. అంటే ఏం చేస్తారు? మేము ఏం చేస్తామో మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. సిగ్గు లేదు అమ్ముడు పోవడానికి? కట్నాలు తీసుకుని అమ్ముడు పోవడానికి మీకు సిగ్గుగా ఉంది? బాబాయ్ హిస్టరీ బాగా కవర్ చేశారు రోయ్. బాగా బాగానే. ఓటర్ మమ్మల్ని ఊరికినే గెలిపిస్తున్నాడా? ఓటికి నోటు అడుగుతున్నాడయా? ఆడవాళ్ళు చీరలు అడుగుతున్నారు, మతాల వాళ్ళు గుళ్ళు మసీదులు చర్చిలు కట్టించమని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం ₹1 కోటి కావాలి. ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. మీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రేయ్, తీయండి రా. తీసుకోండి 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 రా. ఇవి మనిషి జీవితం కోసం సృష్టించుకున్న కాగితాలు. ఈ కాగితాల కోసం ఒక చెల్లి సీర నమ్ముకుంటుంది, ఒక డాక్టర్ వృత్తి నమ్ముకుంటున్నాడు, ఒక లాయర్ నిజాన్ని నమ్ముకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటున్నాడు. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవ్వరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్కు చనిపెట్టుకుంటున్నారు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పు, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్ కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే గాని మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. రేయ్, నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది. నా తండ్రిని కోల్పోయాను, కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా. నీదో బ్రతికేనా? రేయ్, అందరూ బాగా ఆలోచించండి. మీరు డబ్బు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాత్ర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. సార్, ఆ నాగాగడు స్టూడెంట్స్ తో వచ్చి ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయాడు సార్.
లేరు ఆ బస్సులో ఈ బస్సులోనే ఎవరు లేరు లేరా లేరు రండి సార్ బస్సులో ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్ అందరు స్టూడెంట్స్ ఉన్నారు ఆ నాగ మోసం చేశాడు